ఈరోజు మీ ముందుకి ఇంకొక స్పెషల్ పెయింట్ వీడియోతో మీ ముందుకొచ్చేసాననమాట. ఇది ఎట్లా చేశానో లాంటి థింగ్స్ అన్నీ చూసేద్దాం ఈరోజు వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే ఈ పెయింటింగ్ వీడియో ఫస్ట్ నా మైండ్‌లో తట్టిందనమాట. ఇట్లా ఇదొకటి చేద్దాము అని తట్టగానే ఇట్లా దాన్ని అప్లై చేసేసాను. చాలా ఫాస్ట్‌గా వెంటనే చేశాననమాట. సో, మనకి మెడలో చైన్ అవన్నీ ఎంత ఇంపార్టెంట్ కదా ఒక అమ్మాయికి. సో, ఆ అమ్మాయికి ఆ చైన్ అనేది ఎంత ఇంపార్టెంటో అది ఒక బ్లౌజ్ మీద ఒక ఆర్ట్ పెయింట్‌లో గనక వస్తే ఎంత బావుంటుందో అని ఆలోచన చేసి ఇట్లా ఇది చేశాననమాట. సో, దీనికోసం సెర్చ్ చేసి రిఫరెన్స్ పిక్ ఒకటి ఫైండ్ ఔట్ చేశాను పీఇంట్రెస్ట్‌లో. దాన్నే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దించకుండా కొంచెం చేంజెస్ అయితే చేశాననమాట. మనం ఏదన్నా ఫస్ట్ చేసేటప్పుడు మెయిన్ మన ఆలోచన అనేది చాలా ప్లెజెంట్‌గా ఉండాలి. సో దట్ మనకి ఆలోచనలు కొంచెం మంచిగా వస్తాయి. న్యూగా కూడా వస్తాయన్నమాట. నేనైతే ఎప్పుడు చూసిందే సేమ్ అప్లై చేయను. కొంచెం నా ఐడియాస్ కూడా ఆలోచించి మిక్స్ అండ్ మ్యాచ్‌గా మిక్స్ చేసి ఆర్ట్ అనేది డ్రా చేస్తాననమాట. సో, నేను కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసి ఇది చేశాను. ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ నెక్, హై నెక్ కనుక పెట్టుకుంటే మనం చైన్ ఎట్లానో అట్లా పెట్టుకోవచ్చు. లేదంటే 2 గనక డ్రా చేసుకున్నామంటే హ్యాండ్స్‌కి మనకి ఈ చైన్ మోడల్ వర్క్ వస్తుంది కదా! సో, అట్లా కూడా మనం డ్రా చేసుకోవచ్చనమాట. మనం ఎన్ని డిజైన్స్ చేసినా కానీ పీకాక్ లేనిదే మనకి ఒక పెయింట్‌కి కానీ పీకాక్, లోటస్ ఇట్లాంటివి లేనిది ఒక పెయింట్‌కే కాదు, దేనికి ఒక జ్యువెలరీకి కూడా లుక్ అనేది రాదనమాట. సో, అందుకని ఇటు అటు పీకాక్స్ అది సెంటర్‌లో ఒక పీకాక్ హ్యాంగ్ అయినట్లుందనమాట. నేనైతే 2 పీకాక్స్ అయితే పెట్టాను. ఫైనల్‌గా డిజైన్ అయితే కంప్లీట్ చేశాననమాట. నేను మోస్ట్‌లీ అన్ని ఫ్రీ హ్యాండే వేస్తాను. సో, ఇది కూడా అట్లనే ఫ్రీ హ్యాండ్‌తో డిజైన్ అయితే చేశాననమాట. సైజ్ వచ్చేసి నేను మా పాపకి ఫ్రాక్‌కి పైన అంటే ఫ్రాక్ కాదు పావడాకనమాట. సో, దానికోసం మ్యాచింగ్‌గా ఇది చేశాను. చేసిన తర్వాత నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాననమాట. ఈ బ్లౌజ్ మీద డ్రా చేయాలి. సో, కింద యాజ్ యూజువల్‌గా బేస్ అయితే కొంచెం గట్టిగా ఒక ప్లాంక్ లాంటిది పెట్టేసి, పైన ఇంకేముంది కార్బన్ పేపర్ పెట్టేసి ప్రింట్ అయితే తీసేసాననమాట. మనం ఇదని కాదు ఏదన్నా ఒక ఆర్ట్ నేర్చుకున్నాము అంటే దానికి మనం 100% చేయగలగాలి. న్యాయం చేయాలనమాట. మనం ఏదో చూసాము, గీసాము, చేసాము అన్నట్లుంటే అది నాకైతే అంత సాటిస్ఫైడ్‌గా అనిపియదు. చేసేది చిన్నదైనా సరే కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నీట్‌గా చేసాము అంటే మనకి లుక్ అనేది చాలా బావుంటుందనమాట. దీనికైతే నేను అప్రాక్సిమేట్‌గా 2, 3 అవర్స్ కష్టపడ్డాను. ఎందుకంటే దీనికి బార్డరింగ్ కూడా మనం 2 టైమ్స్ ఇయ్యాలనమాట. ఫస్ట్ ఔట్‌లైన్ ఒకసారి ఇవ్వాలి. తర్వాత మొత్తం అయిపోయాక ఆ ఔట్‌లైన్‌ని అక్కడక్కడ స్ట్రోక్స్ మిస్ అవుతాయి కాబట్టి సెకండ్ టైమ్ కూడా ఇవ్వాలనమాట. సో, అందుకని నాకైతే చాలా లేట్ అయింది. మనం ఈ ఔట్‌లైన్ ఇయ్యడమే కొంచెం పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. ఎందుకు అంటే అది ఎంత బాగా వస్తే మనకి అవుట్‌పుట్ అనేది అంత లుక్ ఉంటుంది. అంత అట్రాక్షన్ ఉంటుంది. కొన్ని కొన్నయితే మనం అంత పర్ఫెక్ట్‌గా గీయకపోయినా కానీ ఈ ఔట్‌లైన్ కలర్స్ గనక కొంచెం కరెక్ట్‌గా గనక వేసాము అంటే దాంట్లో ఉండే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ కూడా అన్నీ కవర్ అయిపోతాయన్నమాట. అందుకని మనం ఔట్‌లైన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా, స్లోగా చేసుకోవాలనమాట. అందుకనే నాకు మెయిన్ ఈ ఔట్‌లైన్‌కే నాకు చాలా టైం తినేసిందనమాట. సో, నేనైతే ఫస్ట్ ఈ ప్రింట్ తీసిన తర్వాత ఫస్ట్ ఒక్కటే అనుకున్నాననమాట. ఇది నేనిలా ఫస్ట్ టైం కాబట్టి ఇది పర్ఫెక్ట్‌గా రాకపోయినా పర్లేదు. చెడిపోకుండా ఉంటే చాలు అని. కానీ అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగొచ్చిందనమాట. మనం దీనికి యూజ్ చేయాల్సిన బ్రష్ కూడా ఈ నంబర్స్‌తో సహా నేనెప్పుడూ మోస్ట్‌లీ షో చేస్తాను. చూసారా 00 బ్రష్ అనేది నేను యూజ్ చేస్తున్నాననమాట. ఇంకొచ్చేసి ఫస్ట్ బార్డరింగ్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత అప్పుడు మనం ఫిల్లింగ్ అనేదైతే చేసుకోవాలనమాట. ఫస్ట్ నేను ఇక్కడ చేస్తున్నాను. అదే బార్డరింగ్ అనమాట. మనకైతే మధ్య మధ్యలో మనం కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయ్యో! నాకు రాదు ఎట్లా చేయాలి? మిస్టేక్ పోతే ఏంటి? అట్లా అనేసి. కానీ అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనకి ఇప్పుడు చాలా లిక్విడ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌కి మన దగ్గర నెయిల్ రిమూవర్ అట్లాంటివి ఉంటాయి కదా! అట్లాంటిది ఒక చిన్న టిష్యూ పేపర్‌కి అద్దేసి మనం గనక రుద్దేసామంటే ఏముంది ఆ మిస్టేక్ అయింది కాస్త పోతుందనమాట. అంత భయపడాల్సిన అవసరం లేదు. సో, ఎవరైనా డేర్‌గా స్టెప్ తీసుకొని చేయాలి అనే ఆలోచన గనక ఉంటే తప్పకుండా ట్రై అయితే చేయండి. చాలా బాగొస్తుంది అవుట్‌పుట్. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు మనం ఛానెల్‌లో ట్రెండ్‌కి తగ్గట్టు మనం మూవ్ అయిపోవాలనమాట. లేదు అంటే మనకి చాలా కష్టమవుతుంది గెట్ ఆన్ అవ్వడం. అంటే ఇప్పుడుండే కాంపిటీషన్‌లో గెట్ ఆన్ అవ్వడం కష్టమనమాట. నాకైతే ఒక్కటే అర్థం కాదు. నేనైతే నా తరపున 100% ఎఫర్ట్ పెట్టి
చేస్తున్నాననమాట. నాకు కిడ్స్ అట్లా ఉన్నా కానీ 100% ఎఫర్ట్ పెట్టి ట్రై చేస్తున్నాను. కానీ ఎందుకు అనుకున్న ఎగ్జాక్ట్ దాకా నా వీడియోస్ అనేది రీచ్ అవ్వట్లేదు, అర్థం కావట్లేదు. మీకెవరికన్నా తెలిస్తే నాకు టిప్స్ చెప్పండబ్బా! నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎన్ని సక్సెస్ అయిన ఛానెల్స్ చూసాను, ఎన్ని చూసాను, ఎన్ని చేసినా ఇయర్ నుంచి చేస్తున్నా కానీ నాకు వస్తుంది రీచ్. తప్పు పట్టట్లేదనమాట. వస్తుంది కానీ నేను అనుకున్నయితే రావట్లేదు. నేనేం మరీ లాక్స్ వ్యూస్ ఏం నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నేను చేసిన దానికి తగ్గట్లు నాకు వస్తే చాలు అని అనుకుంటున్నాను. కానీ వస్తుంది కానీ అనుకున్నంత అయితే రావట్లేదు. ఎవరైనా తెలిస్తే మాత్రం టిప్స్ అయితే తప్పకుండా నాకు చెప్పండి. సో దట్ నేను ఇంకా నెక్స్ట్ చెయ్యాలి అని కొంచెం మోటివ్‌గా ఫీల్ అయ్యి చేస్తాను. సో, ఇంకా ఇట్లా ఫస్ట్ నెక్‌కి బార్డరింగ్ రెడ్ అనమాట. మనం మెయిన్ ఏం యూజ్ చేస్తాం రెడ్, గ్రీనే కదా! ఎంత జ్యువెలరీలో అయినా రెడ్, గ్రీన్ అండ్ గోల్డ్ మోస్ట్‌లీ యూజ్ చేసేది. సో, అదే అనమాట. నేను సేమ్ కలర్సే యూజ్ చేశాను. గోల్డ్ ఇయన్నీ కూడా నేను యూజ్ చేసింది ఎప్పట్లానే ఈ ఫెవిక్రిల్, అక్రిలిక్ కలర్సే అనమాట. నేనేం కొత్త కలర్స్ ఏం యూజ్ చేయను. నాకైతే ఈ బ్రషెస్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి తెచ్చినవే. నాకు అస్సలు పోలేదనమాట. నేను ఆల్మోస్ట్ 5, 6 మంత్స్ నుంచి చేస్తున్నాను. నాకైతే ఎక్కడా పోవడం కానీ, ఆ ఫర్ ఉంటుంది కదా ఫ్రంట్, ఆ పీచులు అయి ఊడిపోవడం కానీ అట్లాంటిది ఏమీ కాలేదు. నేను చూస్ చేసుకున్నాక స్టార్ట్ చేశాక తెలిసింది ఈ డిజైన్‌కి మెయిన్ డెప్త్ వచ్చేసి ఈ బార్డరింగ్ అండ్ సైడ్ కొంచెం ఎలివేషన్ అనమాట. డిజైన్ చిన్నదైనా కానీ దాన్ని మనం ఎక్స్టెండ్ చేయాలనమాట. సైడ్ కొంచెం డాట్స్ అదంతా ఎక్కువ పెట్టి ఎలివేట్ చేయడంలో నాకైతే చాలా టైం తినేసిందనమాట. మనమంతా సన్నయి చేయాలంటే చాలా టైం పడుతుంది. సో, ఇది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఓపిక, సహనం అట్లాంటియన్నీ ఎక్కువ పెట్టుకొని చేయండి. లేదు అంటే కష్టం. నేనైతే ఏ వీడియో అయినా కూడా 1 డేలోనే కంప్లీట్ చేస్తా. అది ఎంత టఫ్ అయినా సరే కదలననమాట ఇంక అక్కడి నుంచి. ఎందుకంటే నెక్స్ట్ డే అనుకున్నానంటే ఇంక నాకు ఓపిక ఉండదు. అండ్ కిడ్స్ ఉన్నారు కాబట్టి నాకైతే ఉండే హాఫ్ డేలో ఒక 3 అవర్సే అనమాట. డైలీ నేను క్రాఫ్ట్ చేసిన, అవి సర్దుకున్న, ప్యాక్ చేసిన, వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఏది ఇచ్చినా నేను ఆ 2, 3 అవర్స్‌లోనే అనమాట. తర్వాత ఇంక నేనైతే వీటి జోలికే పోననమాట. అందుకని నాకుండే ఆ టైంలో నేను కొంచెం ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దాం అనుకుంటాను. అంతే ఎల్స్ ఇంకేం లేదనమాట. ఇంక ఫైనల్‌గా ఇట్లా చేసిన తర్వాత చూసారా? పక్కన ఈ డాట్స్ సన్న సన్న డాట్స్ అనమాట. అవి మనకంత సన్నవి పడాలంటే ఈ బ్రష్ అని కాదు ఇంకేదన్నా తీసుకున్నా కూడా అసలు ఆ సన్న సన్నయి పెట్టాలంటే అసలు కళ్ళు పోతాయన్నమాట. ఇదైతే నార్మల్ పెయింటింగ్ అనకుండా మైక్రో ఆర్ట్ పెయింటింగ్ అనుకోవచ్చు. అంత సింపుల్‌గా ఎంత చిన్న చిన్నగా చేయాల్సొచ్చిందనమాట. పెద్దగా ఫిల్లింగ్ అట్లాంటియి అంటే మనం ఈజీగా చేసేస్తాం గానీ, ఇట్లాంటివి చేయాలంటే కొంచెం కష్టం. లాస్ట్‌లో ఏముంది ప్రతి నెక్లెస్‌కి ఒక చైన్ ఇంపార్టెంట్ కదా! ఫైనల్‌గా పైన నాట్ ఒక థ్రెడ్ కూడా వేసేసాననమాట. బ్లాక్ రోప్. ఇట్లా ఫైనల్‌గా నా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే నేను చెప్పానని కాదు, మీకు జెన్యూన్‌గా అనిపిస్తే మీరు ఎవ్వరికన్నా సజెస్ట్ చేయండి. అలాగే నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో, ఫైనల్‌గా నా పెయింటింగ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. 2 అవర్స్‌లో అనమాట. ఇంకా లాస్ట్ బార్డరింగ్ మళ్ళా సెకండ్ టైమ్ బార్డరింగ్ అయితే ఇచ్చేసాననమాట. దీంతోటి మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ అయితే యాడ్ అవుతుంది. ఇలాంటివైతే మనకు చేయాలి అనే థాట్ గనుకుంటే నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట. ఇంకెవరికన్నా కావాలి అంటే నేనైతే హెల్ప్ కూడా చేస్తాను. నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి కానీ బట్ కిడ్స్ వల్ల నేను అసలు మేనేజ్ చేయలేకపోతున్నాను. చాలా టఫ్‌గా ఉంది. బయటికి చెప్పలేకపోతున్నాను కానీ. అందుకే నేనెట్లా చేయలేకపోయినా కనీసం ఒక్కళ్ళకన్నా హెల్ప్ అయిద్ది అనే ఉద్దేశంతోటే నేను ఇలా చెప్తున్నాను. అండ్ కొందరు అడుగుతున్నారనమాట. నీకేదైనా చెయ్యగానే సక్సెస్ అయిపోతుందా? ఐ మీన్ ఒక్కసారికే అయిపోతుందా? ఏదైనా ప్రాబ్లమ్ రాదా? డ్యామేజ్ రాదా? సరిగ్గా రాకపోవడం, మళ్ళా ఫస్ట్ నుంచి చేయడం అట్లా రాదా అని. బై గాడ్ గ్రేస్ నాకు ఇప్పటిదాకా ఏది అట్లా అవ్వలేదనమాట. సో, ఫైనల్‌గా ఇది నా ఫుల్ పెయింటింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్. టేక్ కేర్.